సిద్దిపేట జిల్లాలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్న మంత్రి ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లాకు 10,000కు పైగా ఇండ్లు, గజ్వేల్ నియోజకవర్గానికి 3,000కు పైగా ఇండ్లు మంజూరు చేశామన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రేషన్ కార్డుల పంపిణీకి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ హాజరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే అన్నారు, మనం ఇది ఎలక్షన్ ప్రామిస్ చేసినాం, మనం వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని చెప్పి మన సిద్దిపేట డిస్ట్రిక్ట్కి సుమారు 10,000 ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. మన గజ్వేల్ ప్రాంతంలో 3,500 ఇల్లు శాంక్షన్ చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మొన్న ఎలక్షన్లలో మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా ముట్రాస్పల్లిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేద ప్రజల సొంతింటి కల కాంగ్రెస్ సర్కార్ హయాంలో నెరవేరుతోందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలిచ్చి మహిళా సాధికారతకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. దాంతో పాటు గృహలక్ష్మి స్కీమ్, అందరూ కూడా గ్యాస్ సిలిండర్ గురించి ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో సుమారు 22 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా గ్యాస్ ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము మీ అందరికీ ఏదైతే గ్యారంటీ ద్వారా మీకు మాట ఇచ్చిందో ఆ మాట ద్వారా మీ అందరికీ ఫ్రీ బస్ ట్రావెల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాణహిత చేవెళ్ల కోసం నిరంతరం పోరాటం చేశానన్నారు మంత్రి వివేక్. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందన్నారు. 1,00,000 కోట్లు పెట్టినా ఉపయోగం లేకుండా పోయిన కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చిందన్నారు. మెగా ప్రాజెక్టులన్నీ మెగా కమిషన్ల కోసమే అన్నట్లు బీఆర్ఎస్ పనిచేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాధ్యులకు తగిన శిక్ష పడుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రాణహిత చేవెళ్ళ అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాణహిత చేవెళ్ళ కట్టిస్తే తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఈ సాగునీటి కోసము ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఏదైతే 70 టీఎంసీ నీళ్లు పంపు చేసినారో ఆ నీళ్లు కూడా పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు వర్షాకాలంలో ఆ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం కట్టినారో కేవలం కాంట్రాక్టర్స్ వారికి ధనుకులు చేయడానికి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఖర్చులు తగ్గించి ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు వృధా చేసిందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి ములుగులో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన చేయాలి, ప్రజాపాలన చేయాలి, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టొద్దు, ప్రజల ఆశలు ఏమున్నాయో కనుక్కోవాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం తరఫున మంత్రి ఇన్ఛార్జ్గా మీ సమస్యలు ఏమున్నా కానీ మా కలెక్టర్ గారికి చెప్పండి, మా ప్రజాప్రతినిధులకు చెప్పండి, మీ సమస్యలు కూడా అన్ని పరిష్కరించి సరైన సమాధానం ఇస్తామని చెప్పి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం శాకారం గ్రామంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. వర్గల్ కమాండ్ నుంచి ర్యాలీగా ప్రారంభమై ముట్రాస్పల్లి, జగదేవ్పూర్, మర్కుక్, ములుగు గ్రామాల్లో పర్యటించి అర్హులకు రేషన్ కార్డులు అందించారు మంత్రి. మార్నింగ్ వాక్ లో భాగంగా సిద్దిపేటలో స్థానిక నేతలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు మంత్రి వివేక్. సిద్దిపేట అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.